అమ్మా తిన్నావా? తిన్నాము. ఏమో హామీలు అన్నాడు, ఒక హామీ లేదు. నీళ్ళు ఒకటే గంట వస్తున్నాయి, ముందైతే 4 గంటలు వచ్చేది నీళ్ళు. ఇప్పుడు పింఛన్ 4,000 అన్నాడు, ఆ 2,000 కూడా చక్కగా లేవు. ఏమో బస్సులు ఫ్రీ అన్నాడు, ఆడేళ్ళకి ఫ్రీ అన్నాడు, మగవాళ్ళకి డబల్ టికెట్. ఇంకా అదేముంది. మళ్ళీ గ్యాస్ ఫ్రీ అన్నాడు, ఆ గ్యాస్ ఫ్రీ లేదు. కరెంటు ఫ్రీ అన్నాడు, అది లేదు. ఏది లేదు. స్కూటీలు అన్నాడు, అది లేదు. ఆడపిల్లలకు 2,500 అవి లేవు, ఏమీ లేవు. ఏ హామీలు తీర్చుండే ఆయన ఏం తీర్పలే. ఇప్పుడు మనకి అంటే మీకు పెన్షన్ చూసుకుంటే 4,000 ఇస్తామని చెప్పేసి అన్నారు కదా. అన్నారు, ఇవ్వలేదు. అదే 2,000 కూడా సరిగ్గా ఇస్తలేడు. ఎందుకంటే 2,000 ఇవ్వాలి కదా. ఆ 2,000 కేసీఆర్ చేసిన 2,000 అవి కూడా సరిగ్గా ఇస్తాడు. ఒక నెల ఇస్తాడు, ఒక నెల ఇస్తలేడు. అడుగుతలేరు ఎవరికి. అడిగితే మా బడ్జెట్ లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్తారు. మరి ఇప్పుడు ఇట్లుంది, 2 ఏళ్ళు అవుతుంది. మరి 10 ఏళ్ళు ఎట్లా ఉండే మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన అన్ని ఒప్పుకున్నాడు కాబట్టి ఒప్పుకునేది చేసేసిండు. మాకు ఇల్లు ఇచ్చిండు, ఇల్లు ఇస్తా అన్నాడు, ఇచ్చిండు. డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది, మాకు వచ్చింది. మరి ఇంకేం వచ్చింది? నీళ్ళు బాగా వచ్చినాయి. కరెంటు నీళ్ళకు అప్పుడు బిల్లు లేకుండే, ఇప్పుడు బిల్లు కడుతున్నారు. మరి ఇక అన్ని చేసిండు ఆయన. ఇక ఇప్పుడైతే వీళ్ళది అన్ని ఒప్పుకోండి, ఏం చేస్తలేడు. ఏం చేస్తలేడు. మరి ఊళ్ళో అది రైతు బంధు అన్నాడు, రుణమాఫీ అన్నాడు, అవి కూడా ఏం లేవు. ఇక ఊళ్ళో సంగతి మనకు తెలియదు, కానీ ఇక్కడ సంగతి అయితే చెప్తున్నాను. మాకైతే ఏమీ లేవు. మరి అడుగుతలేరా? లోకల్ ఉంటారు కదా నాయకులు, ఉంటారు కానీ ఎవరిని అడగాలి, ఎవరు లేరు. ఏ ఎమ్మెల్యే అడిగితే మాకేం తెలుసు అంటారు. మరి ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, దగ్గరికి వచ్చినాయి, ఇంకా 4-5 రోజులు ఉన్నాయి. కోటేద్దాం అనుకున్నాం. ఇక మాకు ఎవరు మేలు చేస్తే వాళ్ళకేస్తాం. ఎవరు మేలు చేస్తే వాళ్ళకి అంతే. మరి ఎవరు మేలు చేస్తే వాళ్ళకేస్తాం. ఎవరు చేస్తారు మేలు? ఇప్పుడు మాకు ఇందాక చేసిన వాళ్ళకి వేస్తాం మేము. ఎవరు? ఇప్పుడు మాకు కేసీఆర్ మేలు చేసిండు, ఇప్పటిదాకా మాకు ఇల్లు ఇచ్చిండు, మాకు నీళ్లు మంచిగా వచ్చినాయి. అప్పుడు వాటర్కు బిల్లు లేదు, ఏమి లేదు. అన్ని మాకు పింఛన్ ఇచ్చిండు, ఒప్పుకున్న కాడికి అన్ని ఇచ్చిండు. ఆయనకి వేస్తాం ఓటు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నది కదా అధికారంలో, వాళ్ళు వస్తే ఏం చేస్తారు మరి? వాళ్ళు వస్తే వాళ్ళది గిదే నడుస్తుంది, మళ్ళా కథ గిదే నడుస్తుంది. ఇక గిట్లా నడవాలి. కాంగ్రెస్ అధికారంలో ఉన్నది, బీఆర్ఎస్ ఓటేస్తా అంటున్నావు. బీఆర్ఎస్ గెలిస్తే మరి అట్లనే అవుతుంది కదా. ఇప్పుడు అధికారంలో లేదు కదా బీఆర్ఎస్. ఇక అది వాళ్ళ చేతులు ఉంటాయి, మన చేతులు ఏం లేదు కదా. గెలిచిరు, ఇప్పుడు గెలిచినా వాళ్ళు చేసేటి వాళ్ళే చేస్తారు అంతే. ఇప్పటిదాకా గెలిచింది గవే చేసారు, ఇప్పుడు చేసేటి కూడా గవే చేస్తారు అంతే. వారిగా మరి ఇప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరున్నారు తెలిసి ఇక్కడ బీఆర్ఎస్కే అప్పుడు మాగంటి గోపినాథ్ సార్ ఉండే, ఇప్పుడు ఆయన లేడు కదా అంతే. ఎవరున్నారు ఇప్పుడు? అలా భార్య ఉంటుంది అంటారు, మరి ఆమెగా చేతులు ఉంది ఆమె చేతిలో ఉందా అంతే. మరి